నమస్తే. పార్లమెంట్ ఎన్నికల రీత్యా మెదక్ పార్లమెంట్లో తిరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు కలిసిరు. ఈ ప్రాంతంలో ఏమనుకుంటారు, అసలు ఏం చర్చ నడుస్తుంది, పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ఓట్లు ఎవరి వైపు, ఒకసారి వాళ్ళ నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబు. నమస్తే. ఏం చేస్తుంటారు? నేను రైల్వే రిటైర్ ఎంప్లాయ్. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎట్లుంది ఈ ప్రాంతంలో, ఏమనుకుంటారు? ఏమనుకుంటారు అంటే తెల రామాలయం మందిరం కట్టించింది కదా, కాబట్టి ఆ దేవుని మీద దయను బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. అంటే ఈ రఘునందన్ రావు బీజేపీ నుండి ఆయనే కదా, మీదకే వస్తుంది. అటు చూసుకుంటే వెంకటరామరెడ్డి ఉన్నాడు కదా, ఆయనది ఏమైనా ప్రభావం ఉంటుందా? ఆయనది ఏం కొడుతుంది, బీజేపీ గెలుస్తా అంటావు? మొత్తంలో బీజేపీ గెలుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పాలన? ఎట్లా అనిపిస్తుంది? గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. పెద్ద మనుషులకు పింఛన్ వేస్తా అన్నది, రైతులకు ఆదుకుంటామన్నది, ఉద్యోగాలు ఇస్తామన్నది. ఎట్లా ఏమైనా మార్పు అనిపిస్తుంది? మొత్తం ముత్తదే అనిపిస్తుంది. ఏం పనులు ఏం జరుగుతలేదు? ఏం జరుగుతుంది. గతంలో కేసీఆర్ ఉండే కదా, ఆయన బెటర్ అనిపిస్తుంది ఏమన్నా? ఇప్పుడు గ్యాస్ తక్కువ చేస్తారు, 950 రూపాయలు. కేసీఆర్ కూడా చేసి కొన్ని పనులు చేసిండు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం గెలిచింటే ఏం చేస్తూ ఇంకేం చేస్తూ చెప్పు ఏం తెలియదు. గట్ల లెక్క రైతులను ఆదుకోకపోవట్లని కేసీఆర్ పోయినాక ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే పక్కా వస్తుందా రాదా, అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ల తర్వాత ఆ విషయం అలాగా. కానీ ఇప్పుడు 6 గ్యారంటీలను పెట్టి ఆడోళ్ళకు ఉచిత బస్సు ఇచ్చిండు, ఇంట్లో ఫ్రీ కరెంట్ అంటుండు, ఇవన్నీ ఏమైనా అవుతున్నాయి పనులు? ఈ 2 అమలైనవి. మగోని మాత్రం ఇచ్చిపెడుతున్నారు. హైదరాబాద్లో తినేస్తారు ఆడలు, హైదరాబాద్లో పోయి నిజామాబాద్లో తినేస్తారు. అక్కడక్కడ కరీంనగర్, వరంగల్ అటు మంచిగా తిరిగి ఛాన్స్ ఇచ్చిండు. అంటే నిజంగా పోతారు? అట్లా నిజంగా పోతారు. అని ఉంటేనే పోతారు అంట. పని ఉన్నా పోతారు, పని లేకున్నా పోతారు. అంతేనా? అంతే. అది వేస్ట్ బస్సు ఉచితం ఇచ్చాడు. ఓకే సరేనే, నువ్వు చెప్పే ఎట్లా ఏందో ఏమనుకుంటారు, ఎట్లుంది? ఇలా మాకు బీజేపీ రావాలని ఉంది. మోడీ ప్రభుత్వం మంచిగా ఉంది. ఎందుకు ఎందుకు మోడీ అంటే రామాయణం ఒకటి, ఆయన చేసే అభివృద్ధి, మన ఈ రైతులకు కూడా ఆ సబ్సిడీ అనేది ఇప్పుడు ఆర్కాలను అవి పెట్టిస్తుండు, అవి ఒకటి మంచిగా ఉన్నది ఆయనది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంది? ఈ కాంగ్రెస్ అదే కంచుకోవటనే, అది ఎప్పటి నుంచి అంతే పాట పాడుతుంది, ఇడిచిపెడుతుంది. అంతేనా? అన్ని ప్రజాపాలన చేస్తున్నాం, ప్రజల దగ్గర. ఇప్పుడు ఆడలు ప్రజల దగ్గర ఉన్నాడు. ప్రైవేట్ బస్సు పెట్టిండు, ఓ 50 రూపాయల టికెట్ 25 చేయనుండి. ప్రైవేట్ పెట్టే వరకు పింఛన్ రాగానే కళ్ళకు కూడా మీదకు పోతే అవుతారు. ఫ్రీ బస్సు మొగోడు ఎక్కడిస్తారు వాళ్ళే, ఆడలు మనం నూకేసి వాళ్ళు ఎక్కి పింఛన్ వచ్చి ఏం చేస్తాం? ఒక 25 రూపాయలు పెట్టి 25 రూపాయలు తీసుకుని ఇంత డీజిల్ కన్నా వెళ్ళి కదా బస్సు కాదు. ఒక కరెంట్ది అన్నాడు, అదొకటి ఇచ్చిండు, పర్వాలేదు. గ్యాస్ అంటుండు, గ్యాస్ మనకు అదే 950 రూపాయలు కట్టిస్తుండు. ఏం పడితే 300 రూపాయలు పడతాయి అని అన్నాడు. 200 పడ్డాయి, 200 పడ్డాయి. అది కొందరికి పడతానే లేవట. ఎట్లా మరి? అంటే కాంగ్రెస్ ఏమంటుంది అంటే మేము ప్రజలకు దగ్గర ఉన్నాం, మేము గెలుస్తామని వాళ్ళు ఇదే మేము గెలుస్తామన్నాడే కానీ తప్ప ఇక బంస్తారు కానీ ఏం రాదు. బీజేపీ అయితేనే సంటాల్లో మాత్రం బీజేపీ ఉండాలి, మోడీ ఉండాలి, బీజేపీ ఉండాలి. వెంకటరామరెడ్డి గతంలో కలెక్టర్గా కూడా చేసింది కదా, ఆయన ప్రభావం ఉండదు? ఏంటి ఆయన ప్రభావం? ఆయన ఎవరంటేనే తెలియదు మాకు. మేమే ఇప్పుడే పోయింది, మేము ఆయన ఇంతవరకు వెళ్ళి బండి పోయింది, ఇప్పుడే పోయింది అంతే. బీజేపీ రావాలి, బీజేపీ రావాలి. అందరు కట్టగట్టుకుని బీజేపీ అంటారు. లేదు, మా ఈ రాజ్యం ఉండాలంటే బీజేపీ రావాలి, లేకపోతే ఉంచరు. మా అంటే కాంగ్రెస్ ఏం మార్పు తీసుకోలేదు? ఏం మార్పు ఇప్పటికైతే తేలే. రేపేమో కానీ బీజేపీ అయితే ఉండాలి. కరువు వచ్చింది, కాంగ్రెస్ అచ్చుతులను కరువు వచ్చింది అంటారు, నిజమేనా? కరువు ఏం రాలే, ఇంకా ఇప్పుడు కరువు ఏం రాలే. అప్పుడైనా తిన్నర తాగిర్రు. ఇప్పుడు తెలంగాణ వచ్చి నుంచి, టీఆర్ఎస్ వచ్చి నుంచి మొత్తం తాగుడైంది. కష్టంకు శివునికి శాతం అయితే లేదు. ఇప్పుడు 5-6 నెలల కాంగ్రెస్ వచ్చి అది కూడా తాగక తినక కూడా మాంపలేడు. కాకపోతే బీజేపీ అయితే సెంటర్ బీజేపీ బరబ్బరి ఉండాలి. ఎందుకంటే రాజ్యం ఉండాలి అంటే బీజేపీ ఉండాలి, బీజేపీ కంపల్సరీ. మా మోడీ ఆపినట్టు ఈ రాజ్యాన్ని ఎవ్వరు కాపాడలేడు, మోడీ కాపాడాలి.